హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 20 లైన్స్ బేస్ 8 లైన్స్ అని చెప్పాను కదా. ఇది వచ్చేసి ఇటు సైడ్ 4 వచ్చేంత వరకు అల్లాము. ఈ 4 నాట్స్ వచ్చేంత వరకు అల్లాను. ఇప్పుడు ఎలా నాటు అల్లాలనేది చూపిస్తాను చూడండి. దీని పక్కన వైర్ ఉంది కదా, ఈ పక్క వైర్తో మనము చూసుకోవాలన్నమాట. ఈ పక్క వైరు లెంత్ చూసుకోవాలి, పొడవు చూసి అల్లాలన్నమాట. దీని పొడవు ఎంత ఉందనేది చూసి అల్లాలి. దీని పొడవు తీసుకున్న తర్వాత అలా పెట్టేసి దాన్ని మళ్ళీ నాటు వేయాలన్నమాట. ఇలాగా 4 అల్లాక చూపిస్తాను. ఇలా 4 నాట్లు వచ్చాక ఇది ఉంది కదా, దీన్ని చూసి ఇలా కట్ చేయాలన్నమాట. దీన్ని పొడవు పెట్టుకొని పక్కదాని వైరు పొడవు పెట్టుకొని ఇలా కట్ చేయాలి. ఆ పక్క వైర్ని తీసుకొని మళ్ళీ మనము నాటు వేయాలన్నమాట. ఈ పక్క వైర్ ఉంది కదా, దీని పక్కనే వైరు, దీన్ని తీసుకొని మళ్ళీ మనము నాటు వేయాలి. ఈ పక్క వైరు తీసుకొని మళ్ళీ నాటు వేయాలి. ఇలాగే అన్నీ వచ్చేస్తాయి అన్నమాట, అన్ని నాట్లు. ఇటు సైడు ఈ పొడవు సైడ్ వచ్చేవన్నీ 5 నాట్స్, ఇటు సైడ్కి వచ్చేది 2 నాట్స్ అన్నమాట. 8 కదా బేస్, 8 అయినప్పుడు సగం 4 కాబట్టి 2 నాట్స్ వస్తాయి అన్నమాట. ఇలా వేసాక చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇటు సైడ్ మొత్తం 5 అయిపోయాయి. ఇటు సైడ్ తిప్పాను. 8 లైన్స్ చెప్పాను కదా. ఇటు పొడవు చూసుకోవాలి, ఇటు సైడు 2నే వచ్చేది, ఇటు సైడు పొడవు. ఫస్ట్ పొడవు మీకు ఎలా వచ్చింది అనేది తెలియాలి కదా. ఇలా పొడవు చూసుకొని దీన్ని ఇలా మర్చేసి దీన్ని ఇక్కడిదక్కడే మర్చేసి దీన్ని ఇలా పెట్టాలి. అప్పుడు ఇది కొస అనేది దీంట్లో పడాలన్నమాట. కొత్త కదండి ఫ్రెండ్స్, కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. కొత్తలో ఫియర్ ఉండిద్ది కాబట్టి ఇలా అన్నమాట. ఈ 2 కలిపేయాలి నాట్లు, అవి కూడా చూపిస్తాను చూడండి. చూడండి, సైడ్కి కూడా అల్లేసాను. ఇవి 2 వచ్చాయి. మిడిల్లో ఉన్నాయి కదా, ఇవి గ్రీన్ కలర్ వైర్స్ అన్నీ ఒక్కొక్క నాటు వచ్చేసి అన్ని చోట్ల చుట్టూ చూడండి. గ్రీన్ కలర్ వైరు ఒక నాటు వేశాను. ఇలాగే నాటు వచ్చింది. ఇలా నాటు వచ్చాక ఇక్కడ కూడా ఒక నాటు వేసేసి ఇక్కడ ఫ్లవర్ ఎలా వేయాలనేది చూపిస్తాను. తర్వాత బుట్ట మొత్తం అల్లాక చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్లవర్ అంటే ఇవి 2 వైర్లు ఉన్నాయిగా, 4 వైర్స్లలో ఈ 2 వైర్లకి ఒక నాటు వేయాలి. ఇటొక నాటు వచ్చింది అనమాట. ఈ 2 వైర్లు కలిపితే ఒక నాటు. వీడియో లెంత్ కూడా ఎక్కువ అయిద్దండి. ఈ 2 వైర్లు కలిపితే ఒక నాటు అనమాట. ఒక పుట్ట మొత్తం అల్లాక ఒక వీడియో చేస్తాను అది. ఈ 2 వైర్లు కలిపితే ఒక నాటు, ఈ సైడ్కున్న వైర్ కలిపితే ఇంకొక నాటు. మొత్తం 4 నాట్స్ అనేది వస్తాయి. ఒక నిమిషం చూడండి. ఇప్పుడు ఈ 4 వచ్చాయి కదా, దీని మీద ఇలా క్రాస్గా గ్రీన్ కలర్ వైరు, గ్రీన్ కలర్ ఫ్లవర్ పడాలి పైన. అది చూపిస్తాను చూడండి. ఇలాగా ఈ 4 వచ్చాయి, పైన గ్రీన్ కలర్ వైర్ వచ్చేంత వరకు ఇలా అల్లేసేయండి. మొత్తం అలానే రౌండప్ చేసుకుంటూ బుట్టమంతం అయిపోయాక మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.